పుట్టగొడుగులు. పుట్టి పెరిగిన తర్వాత నేను వీటిని పట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం తెలుసా? అసలు వీటిని చూడడం కూడా ఇదే మొదటిసారి. ఇక్కడ మీకు గొడుగుల్లా కనిపిస్తున్నాయి కదా! అవి కూరకి పనికిరావంట. ఇలా మొగ్గల్లా ఉన్నాయి మాత్రమే పనికొస్తాయి. విచ్చిపోతున్నాయి చాలా ఫాస్ట్‌గా. కడిగి కూరొండే గ్యాప్‌లో కొన్ని విచ్చిపోయినాయి. అవి పక్కకు పెట్టేసాము. మా అత్తయ్య ముందుగానే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కోసి పక్కన పెట్టుకున్నాక ఈ పుట్టగొడుగులు చేశారు. ఈ కూర వండే విధానం అంత కొత్తగా ఏమీ లేదు. మనం రోజు వండుకునే కూరలాగానే ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దాంట్లో కూరగాయ ముక్కలు బదులు ఈ పుట్టగొడుగులు వేసేసారు. వీటిని కూసేపు దాంట్లో మగ్గనిచ్చి తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం వేసేసి ఇంకాసేపు మగ్గనిచ్చి చింతపండు గుజ్జు పిసికి పోసేసుకోవడమే. చింతపండు ఎంత వేయలేదో ఒక చిన్న కాడ వేసిందంతే. కూర చాలా తక్కువగా ఉంది కదా అందుకని చెప్పి. ఆ చింతపండు కూడా గుజ్జు పిసికి పోసేసిన తర్వాత ఇంకొన్ని ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఇంకాసేపు ఉడకనివ్వాలి. ఇంకా లాస్ట్లో కొద్దిగా మసాలా వేసుకుని దింపేసుకోవడమే. మసాలా అంటే ఇంట్లో నూరింది అల్లం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు అన్నీ వేసి తడి మసాలా చేస్తారు. ఇంకా ఈ మసాలా వేసిన తర్వాత ఇంకొక 2 minutes ఉంచి కూర దింపేసుకోవడమే. అంతే, టేస్టీ పుట్టగొడుగుల కూర రెడీ. సరే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, స్టే ట్యూన్డ్.